గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పెట్టినా సరే టెంట్లు వేసేసి ధర్నాలు చేసి డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి అంటూ హడావుడి చేస్తున్న వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు మాత్రం ఎగ్గొట్టి నేను అసెంబ్లీ సమావేశాలకు రాను, నేను బయట నుంచి ప్రెస్ మీట్ పెడతాను, బయటే మాట్లాడతాను, ఈ డిఎస్సీ మీద నాకు అసెంబ్లీ వేదికగా సమాధానం కావాలి అని అడగటం ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? రాష్ట్రంలో డిఎస్సి అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి అని ఒక నాటకీయ పరిణామాలతోటి రోడ్ల మీద ఒక కళాకారుల వేషధారణలో అనేక రూపాయల రాష్ట్రంలో కూడా విచిత్ర వేషధారణలో బోలోమని 2 సంవత్సరాలు అయింది. వీళ్ళు ఎక్కడికి పోయారో తెలియదు. ఈ రాష్ట్రంలో 11 మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ప్రజలు గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన పోరాడాల్సిన నాయకులు కనీస బాధ్యతగా వ్యవహరించకుండా అసెంబ్లీ సాక్షిగా జీతాలు తీసుకుంటూ ప్రతి నెల క్రమం తప్పకుండా జీతాలు తీసుకున్న ఎమ్మెల్యేలు కనీస బాధ్యతగా అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షం పోరాడాల్సిన అవసరం ఉంది. డిఎస్సిలో ఏం అన్యాయం జరిగింది, ఏమి జరిగింది, వీళ్ళ పరిపాలనలో ఎంతమందికి డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి వీళ్ళు ఉద్యోగ పోషణ చేశారో తెలియజేయాల్సిన బాధ్యత అసెంబ్లీ సాక్షిగా కూడా ఉంది. ప్రజలకు రోడ్ల మీదకి వచ్చి 2.5 సంవత్సరాల తర్వాత బోలో మరి శవాల మీద మరమరాలు ఎరుకున్నట్టు రోడ్ల మీదకి వచ్చి బరి తెగించి మరి ఒక ధర్నాల విచిత్ర రూపంలో చేస్తున్నాడు. అతని వేషధారణలో భాషా పరిజ్ఞానం ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి మారలా. మరీ విచిత్ర వేషధారణలు ఏంటంటే బోలోమని శవం కనిపిస్తే చాలు బోలోమని వెళ్ళిపోవటం. అక్కడ ఏదో కనీస బాధ్యతగా ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇతని వేషధారణలు, ఇతని భాష, ఇక ఆలోచన విధానం మరి బరి తెగించి రోడ్ల మీద ర్యాలీలకు పనికొస్తున్నాయి. కానీ ఇది ఏదో నాటకీయ పరిణామాల్లోకి ఉంది. కానీ కనీస బాధ్యతగా ఎవరైనా బాధితుడు ఉంటే ఆ బాధితుడి పక్షాన పోరాడాల్సిన వైసీపీ నాయకులు కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. డిఎస్సిలో అన్యాయం జరిగింది, కమాన్ మా లోకేష్ బాబు గారు స్పష్టంగా చెప్పారు, ఎక్కడ అన్యాయం జరిగితే మీరు డిబేట్ రండి, ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పాల్సి వస్తుంది. కొన్ని వేల మంది ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం జరిగింది, మేము ఉద్యోగం చేస్తున్నాం, ఇలాంటి అపోహ కల్పలు వద్దని చెప్పేసి వాళ్ళు ప్రత్యేకంగా పరోక్షంగా అనేక రూపాల్లో కూడా రాష్ట్రం మొత్తంగా జరుగుతుంటే కనీసం బాధ్యత లేని ఈ వైసీపీ నాయకులు బాధ్యతగా వ్యవహరించకుండా కొంతమంది గోండాలని, కొంతమంది గంజాయి బ్యాచ్ని తీసుకొని ధర్నాలు చేస్తూ విచిత్ర వేషధారణలు మరీ నాటకీయ పరిణామాల్లో ఉంది. అనేక రూపాల్లో వాళ్ళు చేసే ధోరణిలో కానీ కనీసం ఒక విద్యార్థి కానీ ఒక ఉపాధ్యాయుడి కానీ న్యాయం జరిగే రీతిలో లేదు. కనీసం బాధ్యతగా వ్యవహరించాల్సిన ఇప్పుడు ప్రభుత్వం పదే చెప్తుంది, డిఎస్సిలో ఎక్కడైనా అక్రమాలు జరిగితే రండి, ఎక్కడైనా నీకు తేలుద్దాం, దమ్ముంటే అసెంబ్లీ సాక్షిగా రమ్మన్నారు. కనీస బాధ్యతగా వ్యవహరించాల్సిన జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చినాయని బొలోమని అడగకపోతే కనీస బాధ్యతగా ఒక బాధ్యత గల పౌరుడిగా ఆ పులివెందుల ఎమ్మెల్యేగా కనీస బాధ్యతగా వ్యవహరించాల్సిన మీ నాయకుడు కనీసం మీరు చేసే తీరు కానీ మీరు చేసే భాష కానీ చాలా ఆశాస్పదంగా ఉంది. కనీసం అసెంబ్లీలో మీరు డిఎస్సిలో అన్యాయం జరిగినప్పుడు అసెంబ్లీలో శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగ కల్పనలో డిఎస్సి ద్వారా అన్యాయం జరిగిందో దాని మీద మీరు అసెంబ్లీలో స్పీకర్ గారి దగ్గరికి వచ్చి మీరు ఏం అన్యాయం జరిగిందో నోటు ఇవ్వాల్సిన బాధ్యత లేదా? కనీసం మీరు జీతాలు తీసుకోవట్లేదా? వీళ్ళందరినీ 11 మందిని కూడా ఎవరైతే జీతాలు తీసుకుంటున్నారో తప్పనిసరిగా వాళ్ళని అసెంబ్లీకి రిటర్న్ చేయాల్సిన అవసరం బాధ్యత ఉంది. ప్రతి పౌరుడిగా మేము ఒకటే చెప్తున్నాం, బాధ్యత కలిగిన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఒక సాకుతోటి మరి ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు. బాధ్యతగా ఒక పౌరుడిగా ఒక అసెంబ్లీ ఎమ్మెల్యేగా కనీస బాధ్యతగా వ్యవహరించాలి. అంటే మీకు తగినంత సమయం కేటాయిస్తాం, అసెంబ్లీకి రండి, డిఎస్సి మీద మిగతా సమస్యల మీద కూడా చర్చిద్దాం అని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు పదే చెప్తున్నా సరే నేను అసెంబ్లీకి రాను, మా నాయకులు ఎవరు రారు, శాసన మండలికి మాత్రం వస్తాం మేము అని చెప్పి వాళ్ళు మాట్లాడటం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం ఎలా చూడాలంటారు? నేను రాను, మా పక్కింటోడు వస్తాడంటే చాలా విచిత్రంగా ఉంటుందండి. నేను అసెంబ్లీని ఎన్నుకొని పంపించింది మిమ్మల్ని, మీ పక్కింటోడిని కాదు, మిమ్మల్ని ఎన్నుకొని పంపించింది. కనీస బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజలు అసెంబ్లీకి సీట్ ఇచ్చి గెలిపించి పులివెందుల ఎమ్మెల్యేగా కనీసం అసెంబ్లీలో ప్రశ్నిస్తామనుకుంటే పౌరుడిగా ఆ ప్రాంత ప్రజలకు ఒరగబెట్టిందే లేదు, పౌరుడిగా ఈ ఆంధ్రప్రదేశ్కి ఒరగబెట్టిందే లేదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో గంజాయి మద్యం ఏరులై పారి విద్యార్థి ఉపాధి అవకాశాలు లేకుండా చేసిన ఘనత ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల ప్రభుత్వం అందే. కనీసం బాధ్యతగా ఆ పక్షాన్ని ఏమన్నా మీరు
కనీసం జ్ఞానం ఉంటే, మీకు ఆలోచన ఉంటే అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ సాక్షిగా లోకేష్ బాబు గారి మీద మీకు అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు మీద నిత్యం పదే డిఎస్ఏ మీద ఛాలెంజ్ చేశారు. మీకు గనక దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చేసి ఇంకా 3 రోజుల టైం ఉంది, ఇప్పటికైనా మీరు కనీసం అసెంబ్లీలో మీ భాషా వేషధారణలో మార్చుకొని అసెంబ్లీలో అయినా డిఎస్సీ ద్వారా చర్చిస్తే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక ఇంకో పక్కన ఏదైతే గ్రూప్ 1 పోస్టుల్లో అక్రమాలు జరిగినాయి అంటూ సిట్ నివేదిక 10,000 పేజీలతో హైకోర్టుకు సమర్పించిన తర్వాత కూడా అందులో అక్రమాలు ఏం జరగలేదు, కానీ డిఎస్సిలో మాత్రమే అక్రమాలు జరిగినాయి అంటూ వైసీపీ నాయకులు వాదించడాన్ని అసలు ఎలా చూడాలంటారు? డిఎస్సీలో అక్రమాలు జరిగితే ఇంతమంది ఉపాధ్యాయులు, ఇంతమంది నిరుద్యోగులు, మళ్ళీ మాకు ఈ గవర్నమెంట్లోనే ఉద్యోగాలు వచ్చినాయి, ఈ గవర్నమెంట్ ఏదైనా పారదర్శకంగా జరిగింది అని ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో, నేను ఎక్కడ చూడాల భారతదేశంలో చరిత్రలో ఇలాంటి సిచ్యువేషన్లు, అందరూ ఉపాధ్యాయులు కూడా మూకుమ్మడిగా మాకు న్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో నిక్షపక్షపాతంగా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి, మా కుటుంబాలు బాగున్నాయి, ఈ పరిపాలన బాగుందని చెప్పేసి ముక్తఖండంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం అనంతపురం కానించి శ్రీకాకుళం కానించి అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరైతే ఉద్యోగాలు వచ్చినాయో వారి కుటుంబాలు కానీ వారు కానీ రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో న్యాయం జరిగింది, కూటమి ప్రభుత్వమే నిష్పక్షపాతంగా చేసిందని చెప్తున్నారు. కనీసం సిగ్గు శర ఉండాలి ఈ వైసీపీ నాయకులకి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చెంపలేసుకొని డిఎస్సీలో ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒకవైపు నారా లోకేష్ గారు ఎక్కడైనా సరే చర్చకి నేను సిద్ధం, అసెంబ్లీ వేదిక అయినా సరే, లేదంటే గనక మీరు ఎక్కడైనా సరే వేదిక పెట్టేసి టైము ప్లేస్ మీరు చెప్పినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తే, ఇక్కడ నుంచి అంబటి రాంబాబు గారు నేను వస్తాను, అటు వచ్చేదలికి కృష్ణా జిల్లా నుంచి పేరున్నాని నేను వస్తాను అంటున్నావు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి బొత్స సత్యనారాయణ నేను వస్తానని చెప్పి చర్చకి వీళ్ళు వస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేకపోతున్నారు అనుకోవాలంటారు? డిఎస్సీ మీద చర్చించే అర్హత, నైతిక అర్హతగా ఉన్న ఏ ఒక్క నాయకుడైనా ఆ పార్టీలో ఉన్నాడా? కనీస బాధ్యతగా ఎవరైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ దగ్గరలో కొన్ని రామాటోస్ కంపెనీ అంబటి రాంబాబు, పేర్నేని నాని, బొత్స సత్యనారాయణ ఇలాంటి నాటక పరిణామమైన నాయకులతోటి అనేక వేషాధారణలో భావాలతోటి రోడ్ల మీదకి వచ్చి రోజుకొక వింతైన వేషాధారణలో చెప్తున్నారు తప్ప కనీస బాధ్యతగా డిఎస్సి ప్రభుత్వ ఉద్యోగాలు ఏమి నష్టపోయామో చెప్పగలిగే నాయకుడు, దమ్మున నాయకుడు ఆ పార్టీలో ఎక్కడ ఉన్నాడా? కనీస బాధ్యతగా ఎవరైనా నాయకుడు ఎవరైనా ప్రభుత్వంలో ఏం తప్పు జరిగిందో కనీస బాధ్యతగా వ్యవహరించాల్సిందే. తాడేపల్లి ప్యాలెస్లో రోజుకో షిఫ్ట్ రాసి రోడ్డు మీదకి పంపిస్తే వాడు రోజుకో మాట మాట్లాడుతూ, ఒకరోజేమో అంబటి ఆంబోతెత్తులాగా రోడ్డు మీదకి వచ్చి రంకెలేస్తూ ఉంటాడు. పేరుని నాని ఒకరోజు ఆ ఏలూరు అటు విజయవాడకెళ్ళి ఒకరోజు తిరుగుతాడు. ఆ బొత్స సత్యనారాయణ అనే అతను ఏం మాట్లాడుతూ తెలియడు, అతను ఏదో శ్రీకాకుళం, విశాఖపట్నం ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాడు. కనీసం బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రతిపక్ష నాయకత్వంలో ఉందనే జ్ఞానం కలిగినప్పుడు బాధ్యతగా డిఎస్పీ ఉద్యోగాల్లో ఏం అక్రమాలు జరిగినాయి మా నాయకుడు లోకేష్ బాబు గారు చెప్పాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడికైనా, అసెంబ్లీ అయినా బయట అయినా లోపలైనా ఎక్కడైనా రెడీ అన్నారు. కనీసం అతి చిన్న వయసులో ఒక నాయకత్వ విద్యాశాఖ మంత్రిగా ఒక బాధ్యత కలిగిన పౌరుల్లాగా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఎవరైతే ఎక్కడ తప్పులు జరిగినాయో కమాన్ రండి, దాని ద్వారా తెలియజేసి ఏ తప్పులు ఉన్నాయో అయితే తెలియజేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఆయన నిష్పక్షపాతంగా మాట్లాడుతుంటే, లోకేష్ బాబు గారి మీద అనేక అవాకులు చవాకులు. అసెంబ్లీకి వచ్చి కనీస బాధ్యతగా ఉంది, మీకు జీతాలు ఇచ్చారు, బరి తెగించి రోడ్డు మీద కనీసం రోడ్ల మీద అయినా వచ్చి మీరు ఏవైతే తప్పు జరిగిందో అది చెప్పాల్సిన బాధ్యత ఉంది. లేదు ఒక డ్రామాటాస్ కంపెనీ నడుపుతూ రోజుకొక జిల్లాలో రోజుకొక వేషాధారణలో డిఎస్సీ మీద చర్చించడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా దమ్ము ధైర్యం ఉంటే ఇంకా 3 రోజుల టైం ఉంది. మీ నాయకులు ఎవరైనా దమ్ముగా వచ్చి అసెంబ్లీలో వచ్చి మాట్లాడండి, దానికి సమాధానం చెప్పడానికి మా నాయకుడు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. ఫైనల్ గా ఒక క్వశ్చన్, ఏదైతే గనక బొత్స సత్యనారాయణ గారు నిన్న అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆంబోతులాగా అడ్డంగా నిలువుగా పెరగటం కాదు, బుర్రపించుకో అంటూ ఆయన ఏదైతే శాసన మండలి వేదికగా చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? వీళ్ళకి కనీస భాష పరిజ్ఞానం, అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి, శాసన మండలిలో ఎట్లా మాట్లాడాలి, కనీస బాధ్యత కలిగిన వ్యక్తులు అయితే తెలిసి వీళ్ళ నాయకుడికే లేదు. వీళ్ళ నాయకుడు ఏం మాట్లాడతాడో, వీళ్ళ వాళ్ళు నాయకుడు ఎట్లా మాట్లాడతాడు, వీళ్ళ అధినాయకుడు ఎలా మాట్లాడతాడు, వీళ్ళు కూడా అదే మాట్లాడతారు. కనీస బాధ్యతగా అచ్చెన్నాయుడు గారిని పట్టుకొని అనేక మాటలు మాట్లాడటం ఏ భావాలు. ఒకరోజు ఏమో మొహానికి రంగు వేసుకున్నా ఉంటారు, ఒకరేమో ఒళ్ళు అంటారు, బరి తెగించి రోడ్ల మీద ఏమి ఆలోచన విధానం కానీ ప్రభుత్వ పరంగా ఏదైనా విమర్శించాల్సిన ఆలోచనలు ఉంటే, పరిపాలనలో ఎక్కడైనా లోపాలుంటే
స్పష్టంగా ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా సరే అసెంబ్లీ శాసన మండలిలో మీకు ఒక అధికారం ఇచ్చి మీకు ఒక జీతాలు ఇచ్చి అసెంబ్లీ శాసన మండలికి పంపిస్తే కనీస బాధ్యత ఎవరైందాల్సిందే. మంత్రి గారి మీద అనేక ఆరోపణలు చేయటం, అనేక భాషాభావాలు, వాళ్ళ ఒంటి తీరు, ఇలాంటి తప్పు చాలా ప్రమాదం. ఎందుకంటే వీళ్ళు కనీసం మానసిక స్థితి బాగోలా, కనీసం డాక్టర్లను పంపించే వాళ్ళని మానసిక స్థితికి బాగు చేయవలసిందిగా కోరటమైంది. థ్యాంక్ యూ.